నేటి పునీతులు కార్మెల్ మాత గారు. నీవు నా పక్షమున నిలవని ఎడల నీవు నాశనమగుదువు. మంగళవారం, జూలై 16, 2024. మొదటి పఠనం యోషేయ గ్రంథము 7వ అధ్యాయం 1-9 వచనాలు. ఉజియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాసు యూదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను. సిరియా రాజైన రెజీను, రెమల్యా కుమారుడును ఇశ్రాయేలు రాజువైన పెక యెరూషలేమును ముట్టడించిరి, గాని దానిని పట్టుకోజాలరైరి. సిరియా సైన్యము ఇశ్రాయేలు దేశము వరకు వచ్చెనని దావీదు వంశస్థులు వినిరి. వెంటనే రాజును ప్రజలను పెనుగాలికి ఆరణ్యములోని చెట్లవలె తల్లడిల్లిరి. ప్రభువు యెషయాతో ఇట్లు నుడివెను, నీవు నీ కుమారుడైన షార్యాహాబుతో పోయి పై కోనేటి నుండి పారు కాల్వ చెంత చాకిరేవు మార్గములో ఆహాసును కలిసికొనుము. అతనితో ఇట్లు చెప్పుము, నీవు జాగ్రత్తగా నుండుము, భయపడకుము, నెమ్మదిగా నుండుము, నిరుత్సాహము చెందకుము, ఆరిపోవుటకు సిద్ధముగా నున్న ఈ 2 నిప్పుకొయ్యలకును వెరవకుము. రెజీను అతని ప్రజలు మరియు పెకాను వారి కోపాగ్నికి జడియకుము. సిరియాయు ఇశ్రాయేలీయులను రెమల్యా కుమారుడును కలిసి నీ మీద కుట్రపన్నిరి. వారు యూదా మీదికి దాడి చేసి దానిని భయపెట్టి స్వాధీనము చేసుకోబోరిరి. టాబేలు కుమారుని దానికి రాజును చేయగోరిరి. కాని ప్రభువైన దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, అది అట్లు జరుగజాలదు. సిరియా రాజధాని దమస్కు నరమాత్రుడైన రెజీను దమస్కునకు అధిపతి. 60 ఏండ్లలో ఇశ్రాయేలు ముక్క చెక్కలు కాగా అచట ప్రజలు ఒకజాతిగా మనజాలరు. ఇశ్రాయేలు రాజధాని సమరియా, నరమాత్రుడైన రెమల్యా కుమారుడు సమరియాకు అధిపతి. నా పల్కులు నమ్మవేని నీవసలు నిలువజాలవు. ఇది ప్రభువు వాక్కు.